ఈ దినం రాతలు అనమాట. అన్నీ ఆయనే, అన్నీ ఆయన హయాంలోనే జరిగినాయి. రిషికొండ ప్యాలెస్, యాత్రి నివాస్, అరే అన్నీ ఆయన అనే బదులు పైగా ఏ ప్రభుత్వం హయాంలో అయినా కొంతమంది ఏదో చేస్తూ ఉంటారట. సింహాచలం అప్పన్న సన్నిధిలో కట్టినటువంటి గోడ కూలిన సందర్భం మీద వీళ్ళ నొక్కుతున్న సన్నాయి నొక్కులు అన్నీ ఆయన హయాంలోనే. వైదిక నిపుణులు అంట ఎవరో మరి, వాళ్ళు వద్దన్నా కూడా కట్టేశారు, 6 రోజుల్లోనే కట్టేశారు అంట. కడుతున్నప్పుడు ఏమో గాడిదలు కాస్తున్నావు 5 దినం. ఎందుకంటే నువ్వు అన్నింటినీ చూస్తుంటావు కదా, ఆ మరో మేత్రంగళ్ళగా చూస్తుంటావు కదా, ఎందుకు చెప్పలేదు? రకరకాల పేర్లతో జరిగిన దుర్ఘటనని ప్రభుత్వానికి అంటగట్టకుండా వెంటనే షీల్డ్ పెద్ద కవర్ వేసుకొని బయలుదేరుతారు. వాళ్ళేమనకండి, వీళ్ళే చేశారు అన్నది. సరే, మీరు ఎంత కవర్ చేసినా టార్పాలిన్ పట్టలు కట్టలుగా తీసుకొచ్చేసి కవర్ చేసిన వాస్తవాలు దాక్కుండా పోవు. అయితే హోంమంత్రి అనిత గారి స్పందన అంటే, పాపం ఆవిడ శక్తి వంచన మేరకు ఆమె కృషి చేస్తున్నారు. కానీ జరిగే సంఘటనలు ఆపగలుగుతున్నారా? లేదు కదా. అప్పుడు ఏం చేయాలి మరి? బాధ్యత ఎవరి వైపు చూపించాలి? పైగా హోంమంత్రి గారి మీద పెట్టడం ఏంటి? తప్పది. హోంమంత్రి గారి స్పందన బాగుంది, దానికి పవన్ కళ్యాణ్ స్పందించాడే, దాని మీద మాత్రం ఎవరైనా సరే స్పందించాల్సిందే. లేకపోతే మీరు చాలా చక్కగా చేశారు, మరి మీరేం చేశారు? మరి దర్శనానికి చందనోత్సవానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మరీ దారుణం. ఒక కుటుంబంలోనే 4 చనిపోయారు. మరి ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటారు? డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఏదో ఆ ఉద్యోగాల్లో కూడా చూస్తే ఒళ్ళు మండింది అనమాట. ఏదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇస్తారే మనకి తాత్కాలిక ఉద్యోగాలు, ఆ ఉద్యోగం ఇస్తామని. ఎలా ఉంటుందంటే, ఎవరి కుటుంబంలో చనిపోతే ఆ డబ్బులు ఇచ్చేస్తాం, ఉద్యోగం ఇచ్చేస్తాం, సరిపోద్ది. ఇంకింతే. ఇదే నా స్పందన. మీరు ఇప్పుడు ఎందుకు ఇంతగా విమర్శలు పాలవుతారు అంటే, మీరు గతంలో చేసిన విమర్శలు అట్లాంటివి. అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నరరూప రాక్షసులు, కత్తి పట్టుకున్న నరకటమే తప్పితే ఏమీ తెలియదు వాళ్ళకి అన్న రీతిలో మీరు విమర్శలు చేశారు. కాబట్టి ఇప్పుడు మీ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు చేయని ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి ఎవరైనా అడుగుతారు కదా, అడగకుండా ఊరుకుంటారా? ప్రశ్నించేవాడు గొప్పవాడు అవుతాడు కదా. ఆ ప్రశ్న మీకు వేసినప్పుడు తలదాచుకొని ఎక్కడో తలదాచుకొని ప్రకటనలు ఇవ్వటం కాదు. నాకు ఒళ్ళు మండిపోతుంది, అధికారులు చేస్తున్న తప్పులకి మేము తిట్టు తినాల్సి వస్తుంది. అవునయ్యా, ఎక్కడైనా అంతే. మీరు గత ప్రభుత్వం మీద ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి జగనే సర్వం అన్నట్టు చేశారు కదా, ఇప్పుడు భరించాలి. మితిమీరిన విమర్శలు, మితిమీరిన విశ్వాసము, జనాల్లో విపరీతమైన ఆదరణ, విపరీతమైన అభిమానం కనుక చొరగొన్నప్పుడు ప్రతి ఇష్యూని ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. బై.